నేనేమన్నా మీ బాబు తెచ్చినా కూడా కళ్ళు తాగా, బ్రాండి తాగా, పవ్వ తాగా, బీరు తాగా, ఇంకేది నువ్వు తాగమంటేనే తాగుతా. గింతంత 90 ఎత్తా, ఒక బుక్క తింటా, సప్పడక వంటనే ఇక్కడ ఉంటే అచ్చిరాని ఖర్చులు అవుతాయి. ఆయన పని ఉన్నప్పుడు పని చేసుకోవాలి, పని లేనప్పుడు ఇంట్లోనే ఉండాలి గాని పని లేదని ఊరికే అత్తగారి ఇంటికి పోవడేనా? విలువ ఉంటుంది అట్లా పోతే? అవ్వ కొడుకు, నువ్వైతే నీ ఇష్టం ఉన్నప్పుడు అలా పోవచ్చు, ఉండొచ్చు, అంతేగానే నేనత్తనే ఏమన్నా అనుకుంటారా? అగో నేనంటే బిడ్డను కాబట్టి శాతనయ్యో శాత కాకనో 4 రోజులు ఉండత్తా. నీకేమైంది? మొట్టుకు మొట్టు మంచిగానే ఉన్నావు కదా, మొట్టుకు మొట్టు మంచిగానే ఉన్నావు కదా. నిన్న జూకెళ్ళలేదుగా? పని లేకుండా చాలు ఏదో ఒక ఊరు పోదంపా అనుడేనా? అబ్బరవలి గమ్మతి మాట్లాడతావేందే? పని లేదు కాబట్టి పోదామంటానా? అయినా నేను ఒక్కడనే పోతాను నానే, నిన్ను కూడా తీసుకుపోతానా కదా. గమ్మతి మాట్లాడతావేందే? ముచ్చట్లు మాట్లాడవంటే మా సరేతి ఇగో ఈ ఒక్కసారి కంటే ఒప్పుకుంటానా. ఆడికి పోయినాక మళ్ళా గట్లనే పిస వేసినావు అనుకో, వచ్చినాక చెవులలో బొడగరాలు పెట్టి ఒత్తుతో చెప్తానా. అరే ఏం చేయనే, వాళ్ళు పెట్టింది ఇంత. ఇంకో మీ అమ్మకు ఫోన్ చేయి, సాయంత్రం వస్తానమని. మా చెత్తిటి ఏదన్నా తెచ్చి అండుతారు. అనద్దు, తప్పైందన్న, వాళ్ళు పెట్టింది ఇంత. చెయ్యి చెయ్యి చేస్తా నాగు చెయ్యి. హలో హలో. అమ్మా ఏడున్నవే? ఇంట్లోన్న బిడ్డ. సరే ఏం చేస్తారు మరి? చేన్లో పోదామని తయారైతాను. ఏం లేదా అమ్మా, మేము సాయంత్రం వస్తున్నాం ఇంటికి. సరే రారు బిడ్డ. సరేనే సరే మరి. ఏమన్నదే? ఏమంటది? రమ్మంటది. బిడ్డ అత్తన్నాక అద్దంటదా? సరే గాని ఇంకో చెప్పిన బియ్యం పెట్టుకో, ఇంతంత తిని సాయంత్రం వరకు పోదాం పా. మళ్ళా మా అల్లుడు అత్తండు. అత్తే ఆగం పట్టిస్తాడు. ఈ ముచ్చట మాకు అంతలోనికి చెప్పాలి. అవు అత్తండు కదా. ఏమైందా రజిత, తయారైన వర్షంలో పోవాలి? సరే పోదాం గాని కూసో. ఏం సంగతి? ఏం లేదు, అల్లుడు బిడ్డ సాయంత్రం అత్తారట. ఫోన్ చేసింది ఇప్పుడే. ఏంది అల్లుడు అత్తుండా? ఇక మన నాగం పట్టిస్తాడే ఆ సారు, ఇక మన నాగం పట్టిస్తాడే ఆ సారు. ఎవరితో 5 నిమిషాలు మాడితే ఎదనం డిసైడ్ చేస్తున్నారు. ఆగం పట్టించినా అడుక్కు పట్టించినా మన బిడ్డనిచ్చినప్పుడు వాళ్ళే అత్త అని ఫోన్ చేసిర్రు. అద్దనంటే చూసేటోళ్ళు నవ్వరా? అత్తే రానియే, అందరు అల్లుళ్ళ లెక్క కాదు, ఈ అల్లుడు వేరే. వేర్లేదు గీర్లేదు గాని ఆయన వచ్చినాక అంత పిసపిస మాట్లాడకు.